వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకుచి. ఇది వచ్చేసి స్వీట్ అండి, శనగలతోటి చేస్తారు కదా, చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఇది శివరాత్రికి అయితే చేస్తారు అందరూ. ఇది వచ్చేసి రోజుకొకటి పెట్టినా కూడా పిల్లలకైతే చాలా బలం ఉంటుంది, హెల్తీ కూడా. ఇక్కడ నేను ఫస్ట్ 2 కప్స్ శనగలు తీసుకున్నాను. వాటిని లో ఫ్లేమ్ మీద 5 to 10 minutes వేయించాలి. మనం అలా వేయించిన కొద్దీ మంచి అరోమా కూడా వస్తుంది అన్నట్టు. నేను పక్కకి వచ్చేసి స్వీట్ పొటాటో ఉంటుందో అది కూడా బాయిల్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మొత్తం ఇట్లా కొంచెం బ్లాక్ అయ్యేటట్టు వేయించుకోవాలి. మరీ బ్లాక్ కాదు, కొంచెం లైట్ కలర్గా చేంజ్ చేసినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటి వరకు మనం ఇలా స్పూన్ తోటి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద మాడిపోతుంది. ఇది చాలా హెల్దీ. ఇంకా వీటిని గోధుమలతోటి కూడా యాడ్ చేసుకొని కూడా తీసుకుంటారు. 1 కప్ ఇవి శనగలు, 1 కప్ గోధుమలు. ఒకవేళ కావాలనుకుంటే, నా దగ్గర గోధుమలు లేకుండా ఇక్కడ నేను 2 కప్స్ శనగలు తీసుకున్నాను. అవి లైట్గా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నాను అన్నట్టు. అలాగే ఇక్కడ నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. షుగర్ కొంచెం మెల్ట్ అవ్వగానే ఇంతకుముందు మనము శనగల పౌడర్ ఉంటుంది కదా, అది మిక్స్ చేస్తూ ఉండాలి, వేసుకున్నాక ఇలా స్పూన్ తోటి మిక్స్ చేస్తూ ఉండాలి దగ్గరికి వచ్చే వరకు. దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చేసుకోవాలి, లేకుంటే రాదు, చాలా వేడి ఉంటుంది. నేను ఇక్కడ సపోర్ట్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని చిన్న ముద్దలా తీసుకున్నాను. వేడిగా మనకి అంత ముద్దలు రావు. అవి చల్లారినాక మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత మనం షేప్ చేసుకోవచ్చు వేడిగా కట్టిన తర్వాత. ఇప్పుడు మనం ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళు తిన్నా కూడా హెల్తీ ఫుడ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్.